హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను దేశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు డాక్టర్ కార్తిక్ మారిపెద్ది గారు ఉన్నారు, యూరాలజీ స్పెషలిస్ట్, అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. మేల్ అండ్ ఫీమేల్లో ముఖ్యంగా వచ్చే యూరినరీ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సో ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు మేల్ అండ్ ఫీమేల్లో యూరినరీ ప్రాబ్లమ్స్? సో మేల్లో కానీ ఫీమేల్లో కానీ కామన్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని స్పెసిఫైడ్ టు వన్ పర్టికులర్ జెండర్ ఉంటాయి అన్నమాట. లైక్ మేల్స్లో ఫీమేల్స్లో కామన్గా ఉండే సిచ్యువేషన్ ఏంటంటే యూరిన్ మంట రావడం, యూరిన్ మాటికి రావడం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఆర్ అర్జెన్సీ ఆఫ్ యూరినేషన్. ఇవి కాకుండా కొన్ని స్పెసిఫైడ్ సిమ్టమ్స్ లైక్ హెమచ్యూరియా అంటే యూరిన్లో బ్లడ్ రావడం జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వస్తే ఏంటంటే ఇవి సిమ్టమ్స్ని బట్టి మనము ఎక్కడి నుంచి ప్రాబ్లం ఎరేజ్ అయింది అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. ది మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్. యంగ్ మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ లేకపోతే ఎల్డర్లీ ఫీమేల్స్లో కానీ దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో దీంట్లో ఇట్లాంటి ఇన్ఫెక్షన్లో మనకి చూసే సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ యూరిన్లో మంట రావడం, బర్నింగ్ యూరినేషన్ అంటారు అనమాట, ఆర్ డిస్యూరియా అంటారు. తర్వాత ఇంకోటి యూరిన్ ఫ్రీక్వెన్సీ, యూరిన్ మాటికి రావడం, ఎవ్రీ నవ్ అండ్ దెన్ హీ హ్యాస్ టు గో టు వాష్రూమ్ అండ్ పాస్ యూరిన్. మూడోది అర్జెన్సీ అంటే యూరిన్ ఎక్కువసేపు కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఇంకా అంటే చాలా వర్స్ట్ కేస్ సినారియోలో ఏంటంటే బాగా అడ్వాన్స్డ్ ఇన్ఫెక్షన్లో కానీ యూరిన్ లీక్ అవ్వడం, అర్జెన్సీ ఇంకాంటెన్స్ అంటారు అనమాట. అర్జెంట్గా అనిపిస్తుంది, హోల్డ్ చేసుకోలేకపోతారు, మధ్యలో వెళ్ళే లోపల కొంచెం లీక్ అవుతుంది. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో మనకి బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి దాంతోపాటు ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే యూరిన్లో బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ని అంటే నెగ్లెక్ట్ చేస్తారా, లేకపోతే ప్రాబ్లమ్స్ రాగానే హాస్పిటల్కి రావడం చూస్తూ ఉన్నారా మీరు? పేషెంట్స్ ఇలాంటి కండిషన్లు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తుంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి 2 స్టేజెస్ చూస్తున్నామండి. అసలు ప్రాబ్లం లేకున్నా కానీ యూరిన్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి అనుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. లైక్ కొంతమంది ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది నిజంగా వాళ్ళు ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేస్తారని చెప్పి అనుకుంటారు అన్నమాట. లైక్ 4 to 5 times per day పాసింగ్ యూరిన్ ఈజ్ నార్మల్ థింగ్. కాకపోతే అది కూడా చాలా మంది ఫ్రీక్వెంట్ యూరినేషన్ అని చెప్పుకొని వస్తారన్నమాట. మోర్ కాషియస్ గైస్ అట్లాంటి వాళ్ళు వస్తారు. ఇంకోళ్ళు కొంతమంది ఏంటంటే బాగా ప్రాబ్లం ఉన్నా కానీ, యూరిన్లో మంట ఉన్నా కానీ ఒక 1 week 10 days అట్లా వెయిట్ చేసి ఇంకా ట్రీట్మెంట్ చేసుకోకుండా ఫీవర్ డెవలప్ అయిన తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. ఓకే, సో యూరిన్లో ఈ బర్నింగ్ సెన్సేషన్కి కాజ్ ఏంటండి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్ యాజ్ డిస్కస్డ్. ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయో? ఇన్ఫెక్షన్స్ అనేది జనరలీ వచ్చేది ఏంటంటే లోకల్ హైజీన్. ఫీమేల్స్లో మాత్రం లోకల్ హైజీన్ ఒకటి. రెండోది మేల్స్లో కూడా ఏంటంటే పోస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ కానీ లేకపోతే ఫీమేల్స్లో కూడా పోస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ కానీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లోకల్ హైజీన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే ఈ రోజుల్లో మేల్స్ కూడా బయటికి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ చేసి లేకపోతే టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు నాబ్స్ పట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత హోల్డ్ చేసి యూరిన్ పాస్ చేసేందుకు కొన్నిసార్లు అసెండింగ్ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఫీమేల్స్లో జనరల్గా ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో డ్యూ టు హార్మోనల్ డిస్పారిటీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం వల్ల లోపల మికోజల్ చేంజెస్ అంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళలో కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా నోటీస్ చేస్తూ ఉంటాం. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తూ ఉంటారు కదా, సో మరి వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్? డయాబెటీస్లో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది, కాకపోతే అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, డిస్యూరియా అంటే యూరిన్లో మంట అట్లాంటివి అయితే ఉండవు. సో దిస్ వే వీ కెన్ కేటగరైజ్. అంటే డయాబెటీస్ వల్ల వచ్చే ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు అనమాట. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన దాంట్లో వేరే సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ యూరిన్లో మంట రావడం ఇట్లాంటిదని. కానీ డయాబెటిక్స్లో దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే ఇప్పుడు 3 types ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మీరు చెప్పారు, యూరినరీ ప్రాబ్లమ్స్ చెప్పారు, సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి మరి? సో జనరల్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏర్పడండి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లాడర్లో ఇన్ఫెక్షన్, సిస్టైటిస్ అంటారు అనమాట. అది కంటెంట్ లోవర్ ట్రాక్ట్ కింద భాగంలో వరకు మాత్రమే. సో అట్లాంటప్పుడు జస్ట్ కోర్స్ ఆఫ్ ఓరల్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకుంటే ఒక 1 week మేల్స్లో ఆర్ 5 days ఇన్ ఫీమేల్స్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 80% టైం సెటిల్ అయిపోతుంది అనమాట. సమ్స్ ఇన్స్టాన్సెస్ ఒకవేళ బాగా డిలే చేసినా కానీ, లేదు అంటే లోపల స్టోన్స్ ఉన్నా కానీ, లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో కానీ, లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ లైక్ పోస్ట్ కీమోథెరపీ కానీ, క్యాన్సర్ పేషెంట్స్లో కానీ, లేకపోతే ఎయిడ్స్ ఉన్న పేషెంట్స్లో కానీ వీళ్ళకి ఏంటంటే సిస్టైటిస్ అంటే బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్ బాగా ఫాస్ట్గా ఎసెండ్ అవుతుంది. ఎసెండ్ అయ్యి కిడ్నీలో ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. సో కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏర్పడితే కనుక
దట్ ఈస్ ఏ సీరియస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దట్ నీడ్స్ అడ్మిషన్. అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్ కేర్లో ఉండి యాంటీబయాటిక్ తీసుకొని సెటిల్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ పైలోనెఫ్రైటిస్తో పాటు కొన్ని సందర్భాల్లో కిడ్నీలో వాపు కూడా డెవలప్ అవుతుంది అనమాట. వాపు డెవలప్ అయిందంటే దట్ ఈస్ ఇండికేషన్ ఫర్ డీజే స్టెంటింగ్. కిడ్నీలో కూడా స్టెంట్ వేస్తాం జస్ట్ లైక్ హార్ట్. సో స్టెంట్ వేస్తే ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా ఈజీగా డ్రైన్ అవుట్ అవుతుంది అనమాట. అయ్యి ఇట్ విల్ ప్రివెంట్ ఫర్దర్ కాంప్లికేషన్స్ లైక్ సెప్సిస్ లేకపోతే ఇంకేమైనా యాప్సెస్ అంటే చీముగడ్డ ఫామ్ కాకుండా హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కొంతమంది నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట, డయాబెటిక్స్లో ఎస్పెషలీ. దట్ ఈస్ కాల్డ్ ఎంఫైసిమాటిస్ పైలోనెఫ్రైటిస్. అట్లాంటి ఏంటంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏర్పడిన తర్వాత ఒక సివియర్ ఫార్మ్ ఆఫ్ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు అది వెరీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కూడా. సో ఆన్ టైం మనము ఇంటర్వ్యూన్ అయ్యి డ్రైనేజ్ చేయడం కానీ లేకపోతే ఒక స్టెంట్ వేయడం కానీ లేకపోతే వెనకాల నుంచి హోల్ చేసి కిడ్నీలో ఒక డ్రైన్ పెట్టడం కానీ జరుగుతుంది. ఏంటంటే ఫాస్ట్గా అది ఇన్ఫెక్షన్ డ్రైన్ అవుట్ అయ్యి కిడ్నీని సేవ్ చేయొచ్చు అనమాట. బాగా డిలే అయింది అనుకోండి కొన్ని సందర్భాల్లో పేషెంట్ లైఫ్ కాపాడడం కోసం కిడ్నీ కూడా తీయాల్సిన అవసరం పడుతుంది. అంటే ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ సిమ్టమెటాలజీ ఉంటుంది దీంట్లో ఇన్ఫెక్షన్లో. ఓకే, ఫీమేల్లో వైట్ డిశ్చార్జ్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్కి ఏమైనా సంబంధం ఉంటుందండి? అంటే వైట్ డిశ్చార్జ్ మే కోఎగ్జిస్ట్ విత్ యూరినరీ ఇన్ఫెక్షన్. వైట్ డిశ్చార్జ్ అంటే గైనకాలజికల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో అంటే వెజైనాలో కానీ లేకపోతే సర్విక్స్లో కానీ లేకపోతే యూరిటర్స్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వైట్ డిశ్చార్జ్ డెవలప్ అవుతుంది అనమాట. ఆ విధంగా ప్రజెంట్ చేస్తారు. ఇది కాకుండా దీంతో పాటు యూరిన్లో ఏమన్నా స్మెల్ రావడం కానీ యూరిన్లో బాగా బర్నింగ్ సెన్సేషన్ కానీ యూరిన్లో బ్లడ్ వచ్చింది అనుకోండి, అట్లాంటప్పుడు ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ యూటీఐ. సో ఈ కండిషన్లో ఏంటంటే వీ అడ్వైజ్ టు మీట్ యాజ్ ది పేషెంట్ టు మీట్ గైనకాలజిస్ట్. గైనిక్ వాళ్ళు చూసి వాళ్ళు ఆన్ టైమ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ పార్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ యూటీఐ. కానీ రెండు కోఎగ్జిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఎల్లోగా వస్తూ ఉంటుంది యూరిన్ ఈ సమ్మర్లో. సో అది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోవాలా లేకపోతే బాడీ డీహైడ్రేషన్ అనుకోవాలా? అంటే జనరల్గా మామూలుగా యూరిన్ కలర్ వచ్చేసి పేల్ ఎల్లోనే. ఇట్ ఈస్ నాట్ వైట్, ఇట్ ఈస్ నాట్ టోటలీ వైట్ డ్యూ టు సమ్ పిగ్మెంట్ ఇన్ ది యూరిన్. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ వాటర్ని బట్టి యూరిన్ కలర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. బాగా ఎక్కువ వాటర్ తీసుకుంటే వీ కెన్ నోటీస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వైట్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. బాగా తక్కువ వాటర్ తీసుకుంటే మాత్రం యూరిన్ కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో వస్తుంది, ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. సో బాగా ఎల్లో కలర్లో వచ్చిందంటే ఇట్ ఇండికేట్స్ దట్ ది పర్సన్ ఈజ్ నాట్ టేకింగ్ ఎడిక్వేట్ వాటర్. సో ఎడిక్వేట్ వాటర్ తీసుకోమని చెప్పి ఒక ఇండికేషన్ అనమాట, తీసుకుంటే మంచిది. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలాంటి అవగాహన అవసరం ఈ యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించి? సో యూరినరీ ఇష్యూస్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ యూరిన్ ఫ్రీగా రాకపోవడం కానీ బాగా సన్నగా రావడం కానీ లేకపోతే యూరిన్లో బాగా మంట రావడం కానీ ఇది ఉంటే మాత్రం వెంటనే ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే బెటర్. ఆర్ఎల్స్ యూరాలజిస్ట్ అపాయింట్మెంట్ దొరకలేదు అంటే మాత్రం దగ్గరలో ఫిజిషియన్ కన్సల్ట్ చేసినా బెటర్ అనమాట. ఇవి నెగ్లెక్ట్ చేస్తే బాగా సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దోస్ థింగ్స్. ఓకే, యూరిన్ అంటే ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎక్కడికన్నా వెళ్ళలేకపోయినప్పుడు అంటే ఎక్కువసేపు హోల్డ్ చేసిన ప్రాబ్లం అని అంటారు, నిజంగా ప్రాబ్లం? 1-2 సార్లు హోల్డ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదండి. కాకపోతే అది క్రానిక్గా అంటే కొంతమంది పిల్లలు కానీ లేకపోతే బయట వర్క్ చేసే వాళ్ళు కానీ దే విల్ గో యూరిన్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ హోమ్. మార్నింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడ వెళ్ళకుండా మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్తారు అనమాట. అట్లాంటిది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ హ్యాబిట్. సో ఇట్ మే డెవలప్, ఇట్ మే లీడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. కొన్ని సందర్భాల్లో బ్లాడర్ కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అది 1-2 సార్లు అట్లా హోల్డ్ చేసుకున్నా కానీ పర్వాలేదు, కానీ ఇది యాజ్ ఎ రెగ్యులర్ హ్యాబిట్ అట్లా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవడం బయట యూరిన్ వెళ్ళకపోవడం అది కరెక్ట్ కాదు. నైట్లో కొంతమంది నైట్ అయినా సరే వెళ్తూ ఉంటారు. సో నైట్లో అసలు యూరిన్కి వెళ్ళొచ్చా లేకపోతే? అంటే యూరిన్ వస్తే యూరిన్ వెళ్తారు ఎట్లా. సో వాటర్ ఎక్కువ తాగొద్దు అని చెప్తూ ఉంటారు. ఈవినింగ్ టైం 6 తర్వాత కొంచెం రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం ఎవరికైతే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, లైక్ డయాబెటిక్స్ కానీ లేకపోతే ఎల్డర్లీ వాళ్ళలో కానీ. సో వాళ్ళకి ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ అయింది అనుకోండి, సో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే యాక్టివ్గా ఉండరు అనమాట. దాంతోపాటు యూరిన్ కూడా ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం పడుతుంది అనమాట. అది అండ్ రీసెంట్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎర్లీగా ఇంతవరకు పడుకునేవాళ్ళు 10 o'clock పడుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఫోన్ చూసుకుంటా ఆల్మోస్ట్ 12 o'clock 1 o'clock పడుకుంటున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ టైంలో వాటర్ కన్సంప్షన్ కానీ లేకపోతే ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా షుగరీ డ్రింక్స్ కానీ ఫుడ్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉందన్నమాట. దానివల్ల నైట్ లెగాల్సిన అవసరం పడుతూ ఉంది. సో ఈవెన్ డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్ ఆల్సో
అండ్ స్లీప్ ప్యాటర్న్ కూడా డిస్టర్బ్ కావడం వల్ల నైట్ టైం లేగాల్సిన అవసరం పడే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి యూరిన్ ఫ్రీగా రాదు, సన్నగా వెళ్తూ ఉంటారు. సో అది కూడా ఒక ప్రాబ్లమేనా? డెఫినెట్గా యూరిన్ ఫ్రీగా రాకపోవడం అంటే కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, యూరిన్కి వెళ్ళినప్పుడు ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్లో యూరిన్ ఎంటీ అయిపోవాలి. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటంటే పక్కన వాళ్ళు వచ్చి యూరిన్ పాస్ చేసి వెళ్ళిపోతారు, వీళ్ళు మాత్రం స్టార్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా టైం పడుతుంది ఎంటీ చేయడానికి. ఎంటీ అయిన తర్వాత కూడా కొంచెం లోపల మిగిలిపోయినట్టు వీళ్ళకి సెన్సేషన్ ఉంటూ ఉంటుంది అనమాట. అట్లాంటి కండిషన్స్లో మనకేంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఏజ్. ఒకవేళ యంగ్ మేల్స్లో కానీ యంగ్ ఫీమేల్స్లో డెవలప్ అవుతే మాత్రం దాన్ని స్ట్రిక్చర్ అంటారు అన్నమాట. స్ట్రిక్చర్ అంటే యూరినరీ ట్యూబ్ అనేది యురెత్రా అంటారు అన్నమాట. అది కామన్ ఎగ్జిట్ ట్యూబ్ బ్లాడర్ కింద స్టార్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 17 సెంటీమీటర్స్ ఇన్ మేల్స్. సో వాళ్ళలో అక్కడ దారి ఎక్కడైనా సన్నబడింది అనుకోండి, డ్యూ టు ప్రీవియస్ ఇన్ఫెక్షన్ కానీ ట్రామా కానీ దెబ్బ తగలడం వల్ల కానీ ఆ ట్యూబ్స్ నేరో అయింది అనుకోండి, దాన్ని స్ట్రిక్చర్ అంటారు అన్నమాట. స్ట్రిక్చర్లో ఏంటంటే ఉండాల్సిన క్యాలిబర్ కాకుండా ఇంకా ట్యూబ్స్ సన్నబడడం వల్ల యూరిన్ ఫ్రీగా రాదు. సో యూరిన్ డ్రాప్ బై డ్రాప్ రావడము, ఎక్కువ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసి యూరిన్ ఎక్స్ట్రేట్ చేయాల్సిన అవసరం పడడము, లేదా యూరిన్ లోపల మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వీ గో విత్ ఎవాల్యుయేషన్. ఫస్ట్ యూరోఫ్లోమెట్ అండ్ సింపుల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. అది చేసినప్పుడు లోపల ఏమన్నా ఫ్లో ప్యాటర్న్ అబ్నార్మల్గా ఉన్నా కానీ, లేకపోతే మ్యాక్స్ ఫ్లో రేట్ అంటారు అనమాట, అదేమన్నా తగ్గినా కానీ అట్లాంటి వాళ్ళకి ఫర్దర్గా ఆర్జీయూ టెస్ట్ అనే ఎక్స్రే ఉంటుంది. చేసి దాంట్లో మనకి నిర్ధారణ జరిగింది మన స్ట్రిక్చర్ ఉన్నట్టు అనుకుంటే మాత్రం దానికి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. చాలామంది డిలే చేస్తూ ఉంటారు, స్ట్రిక్చర్ ఉంది నాకు మెడిసిన్స్ ఇవ్వండి సర్జరీ అవుతుంది నాకు అని చెప్పి. సో అట్లాంటి వాళ్ళు సడన్గా ఏదో టైంలో యూరిన్ ఆగిపోద్ది. ఆగినప్పుడు ఎమర్జెన్సీ వెళ్ళినప్పుడు అది కింద నుంచి కూడా యూరిన్ ట్యూబ్ పాస్ అవ్వదు అనమాట. అట్లాంటప్పుడు చిన్న సర్జరీ చేసి పైనుంచి బ్లాడర్లో ఒక ట్యూబ్ వేసి డ్రైన్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. సో అక్కడ దాకా తెచ్చుకోకుండా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే డీల్ చేస్తే చిన్న ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఇంటర్నల్ యూరెథ్రాటమీ అంటారు అన్నమాట. అది చేయడం వల్ల అది ప్రాబ్లం ఆల్మోస్ట్ సెట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. టీయూఆర్పీ ట్రీట్మెంట్ గురించి చెప్తారా? టీయూఆర్పీ అనేది ప్రోస్టేట్కి ట్రీట్మెంట్ మొడాలిటీ అండి. ఒక చిన్న మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, ఎండోస్కోపిక్ సర్జరీ అనమాట. అది ఏం చేస్తామంటే పేషెంట్స్ ఎవరికైతే రిక్వైర్డ్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఒకవేళ ప్రోస్టేట్ సైజ్ మోర్ దెన్ గ్రేడ్ 3, లేకపోతే యూరిన్ ఎక్కువ మిగిలిదల బ్లాడర్లో ఎక్కువ మిగిలిపోతుంది, యూరిన్ టోటల్ ఎక్స్క్రేట్ అవ్వట్లేదు, దీంతో పాటు కిడ్నీ వాపు డెవలప్ అవ్వడం, లేకపోతే కిడ్నీలో మాటిమాటికి ఇన్ఫెక్షన్ ఏర్పడడం యూరిన్లో. రెండోది క్రియాటినిన్ టెస్ట్ అంటారు అన్నమాట, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, అదేమన్నా కొంచెం అబ్నార్మల్గా రేజ్ అవ్వడం. అట్లాంటి వాళ్ళు ఏంటంటే అబ్సల్యూట్గా వాళ్ళకి ఇండికేషన్ ఫర్ సర్జరీ. వాళ్ళకి టీఆర్పీ సర్జరీ అని ఒకటి ప్రపోజ్ చేస్తాం. టీఆర్పీ అంటే ఏంటంటే యూరిన్కి వెళ్ళే దారిలోంచి ఒక పైప్ పాస్ చేసి ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తాం కరెంట్ తోటి. కానీ అది చేసిన తర్వాత యూరిన్ ట్యూబ్ ఒక 1-2 days పెడతాం అనమాట. తర్వాత రిమూవ్ చేస్తాము. తర్వాత యూరిన్ ఫ్లో అనేది నార్మల్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు నవడేస్ ఏంటంటే టీఆర్పీ సర్జరీ కూడా కొంచెం ఎన్హాన్స్ అయ్యి వీఆర్ డూయింగ్ ఇట్ బై లేజర్ మొడాలిటీ. తూఫ్ లెప్ అంటారు, హోలెప్ అంటారు అన్నమాట. టోటల్గా ఏంటంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ది మ్యాసివ్ బిగ్గర్ గ్లాండ్స్ లైక్ మోర్ దెన్ 100 grams కానీ అట్లాంటివి కూడా సింగిల్ స్టేజ్లో క్లియరెన్స్ ఇవ్వగలుగుతున్నాం పేషెంట్కి. సో ఈవెన్ బ్లీడింగ్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట లేజర్లో. సో అట్లాంటప్పుడు పేషెంట్స్ ఎల్డర్లీలో కానీ బాగా ఎల్డర్లీ లైక్ 70+ వాళ్ళు 80+ వాళ్ళు కానీ విత్ హూ ఆర్ ఆన్ బ్లడ్ థిన్నర్స్, కొంతమందికి ఏంటంటే హార్ట్ కండిషన్స్ కానీ బ్రెయిన్ కండిషన్స్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కానీ బ్లడ్ థిన్నర్స్ స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే బ్లడ్ కోయాగులేట్ కాకుండా, రక్తం గడ్డగట్టకుండా. అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనము ఆ బ్లడ్ థిన్నర్స్ ఆపి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. కొంతమందికి మనం ఆపలేం కూడా, ఆపకుండా మనము బ్రిడ్జింగ్ చేసుకొని చేయాల్సిన అవసరం పడుతుంది. అట్లాంటి వాళ్ళలో ఈ లేజర్ మొడాలిటీ అని కొంచెం హెల్ప్ చేసే అవకాశాలు ఉంటుంది. సో అది కాకుండా కొంతమందికి ఏంటంటే అసలు ఏమి అనస్థిషియా కూడా ఇవ్వలేం, కానీ వాళ్ళకి దే వాంట్ టు పాస్ యూరిన్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ ఎనీ ట్యూబ్. అట్లాంటి వాళ్ళకి రీసెంట్గా రెజమ్ ఎస్జూమ్ ఆర్ రెజమ్ అంటారు అనమాట. ఆ వాటర్ వేపర్ థెరపీ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉంది. లిటిల్ ఎక్స్పెన్సివ్, కానీ ఏంటంటే దాంట్లో మనకి అనస్థిషియా ఇవ్వకుండా చిన్న మత్తులోనే ఒక 10-15 minutesలో ప్రొసీజర్ వైండ్ ఆఫ్ చేసి బయటికి రావచ్చు అనమాట. దాంట్లో ఏం చేస్తామంటే సేమ్ అదే ప్రోస్టేట్ గ్లాండ్ కట్ చేసేది కాకుండా ఆ ప్రోస్టేట్ గ్లాండ్లో ఒక నీడిల్ పాస్ చేసి వాటర్ వేపర్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ ఇన్సఫ్లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్లాండ్ ష్రింక్ అయిపోతుంది. అయిన తర్వాత పేషెంట్ ఆయనకైనా యూరిన్ పాస్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది చేసిన తర్వాత యూరిన్ ట్యూబ్ అనేది ఒక 7 days ఉంటుంది. 7 days తర్వాత రిమూవ్ చేయాల్సిన అవసరం పడుతుంది అన్నమాట. రిమూవల్ ఈజ్ వెరీ స్మాల్ థింగ్, సర్జరీ ఏం కాదండి, జస్ట్ నార్మల్గా రిమూవ్ చేసేస్తాం. రెండోది ఏంటంటే ఇది కూడా దీనికి రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. లైక్ బిగ్ గ్లాండ్స్కి చేయలేము, అది గ్రేడ్ 2
మ్యాక్సిమం గ్రేడ్ 3, ఓకే 40 to 60 grams మధ్యలో ఉండే గ్లాండ్స్కి చేయొచ్చు అనమాట. ఓకే. పిల్లల్లో కూడా యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయా? గుడ్ క్వశ్చన్ అండి. పిల్లల్లో కూడా చాలామందికి ఈ రోజులో ఇంకా ట్రెండ్ రైజ్ అయింది. యూరిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, యూరిన్ ఫ్రీగా రాకపోవడం కానీ, లేకపోతే యూరిన్ డ్రాప్ బై డ్రాప్ రావడం కానీ, యూరిన్కి వెళ్ళినప్పుడు పెయిన్ చెప్పడం కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ది మోస్ట్ కామన్ థింగ్ వాట్ వి సీ ఈజ్ ఫైమోసిస్. ఫైమోసిస్ అంటే ఫోర్ స్కిన్, పెనిస్ పై ఉండే ఫోర్ స్కిన్ టైట్గా ఉండడం వల్ల యూరిన్ ఫ్రీగా రాకుండా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. యూరిన్ పాస్ చేసినప్పుడు బాబు ప్రెప్యూస్ అంటే ఫోర్ స్కిన్ కొంచెం బెలూన్ లాగా ఉబ్బి డ్రాప్ బై డ్రాప్ లీక్ అవడం అట్లా నోటీస్ చేస్తూ ఉంటారు. సో దానికి సింపుల్ అబ్బాయిల్లో సో ఫోర్ స్కిన్ ఇష్యూ అబ్బాయిల్లో ఉంటుంది కాబట్టి అబ్బాయిల్లో ఈ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అమ్మాయిల్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి? డెఫినెట్లీ అమ్మాయిల్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే న్యూరోజెనిక్ బ్లాడర్ కానీ లేకపోతే ఇంకేమన్నా స్పైనల్ కార్డ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే కిడ్నీస్ వాపు డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి వాళ్ళలో కూడా మనకి ఏంటంటే ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే వీ కెన్ ప్రివెంట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీ ఖరాబ్ కాకుండా కిడ్నీ పాడవకుండా వాళ్ళని సేవ్ చేయగలగచ్చు. అది యాజ్ డిస్కస్డ్ ఫైమోసిస్ అనేది చిన్నది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇట్ ఈస్ వెరీ కామన్ కండిషన్. అంటే ఫిజియోలాజికల్ ఫైమోసిస్ అనేది అందరు మెయిల్ కిడ్స్ అందరికీ ఉంటుంది అనమాట, పుట్టుకుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు స్నానం చేయించేటప్పుడు ఆ అమ్మలు కానీ నాన్నమ్మలు కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంచెం స్కిన్ అనేది రిట్రాక్ట్ చేసేవాళ్ళు అనమాట. రిట్రాక్ట్ చేసి కొంచెం క్లీన్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆ పార్ట్ ఎక్స్పాండ్ అయ్యి ఫ్యూచర్లో ఫైమోసిస్ డెవలప్ కాకుండా ఉంటుంది అనమాట. అంటే ఫిజియోలాజికల్ నుంచి పెథలాజికల్ అంటే ప్రాబ్లం క్రియేట్ చేసేంత వరకు డెవలప్ కాకుండా, ఇన్ఫెక్షన్ డెవలప్ కాకుండా, యూరిన్ ఆగిపోకుండా అది మనం హాల్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అది పేరెంట్స్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్ రెగ్యులర్లీ. సో అది ఎక్స్పాండ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే అది టైట్ ఫోర్ స్కిన్ ఫామ్ అయిపోయి లోపల ఇన్ఫెక్షన్ ఏర్పడి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది అన్నమాట. జస్ట్ లైక్ సర్కంసిషన్ సర్జరీ చేస్తారు పిల్లలకి, అంత చిన్న పిల్లలకి చేస్తాం. అంటే ఇట్ ఈస్ వెరీ కామన్ ప్రొసీజర్ చిల్డ్రన్లో. ఓకే, సర్కంసిషన్ చేస్తాం. సర్కంసిషన్ అంటే సుంతి ఆపరేషన్. ఓకే, సో వెంటనే తీసుకెళ్ళిపోవచ్చా? ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి? సర్కంసిషన్ పిల్లల్లో చిన్న మత్తులో చేస్తామండి. అది డే కేర్ ప్రొసీజరే ఉంటుంది. 1 day స్టే, మార్నింగ్ అడ్మిట్ చేసి ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తాం. ఇది కాకుండా మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల్లో ఎస్పెషలీ పియువి అంటారు, పోస్టీరియర్ యూరథ్రల్ వాల్వ్స్. మెయిల్లో డెవలప్ అవుతుంది, ఫీమేల్స్లో కాదు. దాంట్లో ఏంటంటే ఒక వాల్వ్ లాంటిది చిన్న స్ట్రక్చర్, ఒక ఫోల్డ్ లాంటిది యూరిన్కి వెళ్ళే ట్యూబ్లో డెవలప్ అవుతుంది అనమాట. వెరీ మైనర్ థింగ్. కాకపోతే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పిల్లలు చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళడం కానీ లేకపోతే యూరిన్ మంట వస్తుందని చెప్పారు అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే యూరిన్ ఫ్రీగా రాకపోవడం కానీ కడుపు ఉబ్బడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అది మనము ఒక చిన్న స్కాన్ చేస్తే ఏమవుతుందంటే ఆ స్కాన్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే బ్లాడర్ ఎక్కువ డిస్టెండ్ అవ్వడం కానీ, లేకపోతే పోస్టీరియర్ యూరథ్ర అంటే కింద యూరిన్ బ్లాడర్ నుంచి వచ్చే ట్యూబ్ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో దానికి పోస్టాటిక్ యూరథ్ర అంటారు అనమాట. అది వాపు రావడం కానీ లేకపోతే కిడ్నీస్ వాపు జరగడం కానీ, వాపులో ఉండడం కానీ, లేకపోతే క్రియాటిన్ రేజ్ అవ్వడం చూస్తూ ఉంటాం అనమాట. అట్లాంటి వాళ్ళలో ఆ పియువి వాల్వ్ ఫల్గరేషన్ అని చిన్న సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ చేసిన తర్వాత ఈ కండిషన్స్ అన్నీ రిస్టోర్ అయిపోయి అంటే రివర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, ఎర్లీగా ట్రీట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అది డిలే చేస్తే కనుక ఇర్రివర్సిబుల్ చేంజెస్ డెవలప్ అయ్యి కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా చిన్న పిల్లల పేరెంట్స్కి ఈ పిల్లలకి యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది? అంటే పిల్లల్లో ది మార్జిన్ ఆఫ్ విండో గ్యాప్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు మనం వెంటనే ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే ప్రాబ్లం ఉందో లేదో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే అది రివర్స్ చేసే అవకాశాలు ఉంటాయి. బాగా డిలే చేస్తే కనుక మాత్రం మీకు ఇందాక డిస్కస్ చేసినట్టు కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. లైక్ ఇన్ కేస్ ఆఫ్ పోస్టీరియర్ యూరథ్రల్ వాల్వ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కానీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.